వాక్య భాగంలోకి వెళ్దాం మనం. రైట్. ఆదికాండము 25వ అధ్యాయము 19వ వచనము నుండి కొన్ని మాటలు. అమ్మ చదువు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈరోజు దేని కొరకు మాట్లాడుకుంటున్నాం మీకు అర్థమైందా? ఎవరికైనా అర్థమైతే చెప్పండి. యాకోబు కొరకు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరండి? మనం యాకోబు కోసం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. దేవుడు ఆయన పరిచయం చేసుకుంటున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని 3 తరాలకి ఆయన దేవుడిగా పరిచయం చేసుకుంటూ ఉంటున్నాడు. 3వ తరం వాడు అయినటువంటి యాకోబు కొరకు ఈరోజు మనము మాట్లాడుకుంటూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే అని చెప్పి తర్వాత అక్కడ ఆ తర్వాత ఒక స్టోరీ మనకి చెబుతా వచ్చాడు. బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఎవరు? ఇస్సాకు. 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం. సో మరి రెబెకా ప్రార్థన చేసినట్టు లేదు, కానీ ఎవరు ప్రార్థన చేశారు? భర్త ఇస్సాకు ప్రార్థన చేసినట్టు ఉంది. సో ఏదైతేనేమి ఒక ప్రార్థన ఫలము దేవుడు వారికి బిడ్డలనిచ్చాడు. ఆ బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి 24వ వచనంలో అంటాడు, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భం యందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చాను. అతను ఒళ్ళంతు రోమ వస్త్రముల వలె ఉండెను గనుక అతనికి యాసావు అనగా ఎర్రని అని అర్థం. యాసావు అనగా ఎర్రని. సో ఎర్రనివాడు బయటకు వచ్చాడు. తర్వాత ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ వస్తున్నాడు. 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టాను. ఇప్పుడు యాకోబు అని పేరు ఎందుకు పెట్టారు? యాకోబు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే పట్టుకొనువాడు అనే ఒక అర్థం వస్తుంది. పట్టుకొనువాడు. మొదట యాసావు వచ్చాడు. యాసావు పూర్తిగా రాలేదు, ఎందుకంటే యాసావు కాలు ఇంకొకటి చేతిలో ఉంది. యాసావు కాలు ఎవరి చేతిలో ఉంది? యాకోబు చేతిలో ఉంది. యాసావుగా వచ్చినప్పుడు యాసావుని బట్టి, అతని యొక్క పోలికను బట్టి, అతనికి ఉన్నటువంటి రూపాన్ని బట్టి యాసావు అని పేరు పెట్టారు, ఎర్రనివాడు అని. యాకోబు వస్తూ ఎలా వచ్చాడంటే అన్న కాలు పట్టుకుని వచ్చాడు. మీకు అందుకోసమే ఎప్పుడైనా మీరు నా దగ్గరికి వచ్చి పేర్లు పెట్టమన్నప్పుడు సిచ్యువేషన్ అడుగుతా. సిచ్యువేషన్ బట్టి పేరు, ఓకేనా? మీకు పెట్టినటువంటి పేర్లు ఆషామాషిగా పెట్టలేదు. మీరు వాటిని లైట్ తీసుకోకండి, మీరు వాటిని తేలిగ్గా తీసుకోకండి. సిచ్యువేషన్ బట్టి పేరు ఉంటుంది. నేనైతే పూర్తిగా బైబిల్ని ఫాలో అవుతా. పేర్లు పెట్టాలన్న సరదా నాకు లేదు. కాకపోతే పేరు మీరు పెట్టండి అని నా దగ్గరికి వస్తే మాత్రం నేను మీ సిచ్యువేషన్ని ఫాలో అయ్యి పేరు పెడతా. అది అర్థం చేసుకుని పేరు పెడతాం. పేరు క్యారెక్టర్ని సూచిస్తుంది. నీకు అర్థమవుతుందా? పేరు క్యారెక్టర్ని సూచిస్తుంది. యాసావు క్యారెక్టర్ని, యాసావు రూపాన్ని, యాసావు అనేటువంటి పేరు సూచిస్తే యాకోబు ప్రవర్తననే పేరుగా మార్చేసింది. యాకోబు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఇలా అంటున్నాడు, యాకోబు అంటే గ్రాబర్ అంటున్నాడు. గ్రాబర్ అంటే పట్టుకునేవాడు. తర్వాత
యాకోబు అనేటువంటి పేరుకి ఇంకొక మీనింగ్ ఇస్తా ఉన్నారు, స్కామర్ అట. స్కానర్ కాదు, ఈజ్ ఎ స్కామర్. స్కామర్ అంటే కుయుక్తి వలలు, కుయుక్తి కుట్రలు అనేటువంటి వాడు అన్నమాట, స్కామర్. మూడోది, యాకోబు అనేటువంటి పేరుకి సెల్ఫిష్ అనేటువంటి పేరు కూడా వర్తిస్తుందట. సెల్ఫిష్ అంటే స్వార్థం. చెప్పండి. మొదటి పేరు పట్టుకునేవాడు. ఏం పట్టుకుంటాడు అంటే ఇతరులది తనకి కావాలి అనుకుంటూ పట్టుకునేవాడు, ఇతరుల దాని మీద మనసు పెట్టడం. రెండవది, కుయుక్తి వలలు పన్నేవాడు, స్కామర్ మాట. అంటే మంచి కూర్చొని ప్లాన్స్ చేస్తూ ఉంటుంటాడు, ప్లాన్ చేస్తే పాస్ అవ్వాల్సిందే, అటువంటి స్కామర్ మాట. ఇక మూడవది సెల్ఫిష్నెస్, స్వార్థపరుడు. అంటే అర్థం ఏంటంటే తన స్వలాభం కోసం ఇతరులను మోసగించడానికి తెగిచ్చేస్తాడు. ఈయనకి యెహోవా దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. సో గమనిద్దాం, యాకోబు కోసం మనం మాట్లాడుకుంటున్నాం. 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. ఆ, 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 నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావబోతున్నాను, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. అలా కుదరదు. నువ్వు నువ్వు నాకెందుకు, నాకు పెట్టు అంటే కుదరదు. నువ్వు అది ముందు ప్రామిస్ చేయి. యాకోబు చాలా ఖచ్చితమైన వ్యక్తి. మన మన తెలుగు వాళ్ళ మధ్య ఒక సామెత ఉంటుంది, ఏంటంటే తమ్ముడే, ఇక్కడ అన్నే, కూర జ్యేష్ఠత్వమే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? యాసవ్ అంటున్నాడు, నేను చచ్చిపోతాను రా, జ్యేష్ఠత్వం నాకెందుకు, ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు. జ్యేష్ఠత్వం అంటే ఏంటో తెలుసా? మొదటి స్థానం. ఇంకా చెప్పండి, జ్యేష్ఠత్వం అంటే హక్కుదారుడు, పెద్దవాడు. ఇంకా చెప్పండి, మాట్లాడండి. పురుషులు, స్త్రీలు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, అన్నిటిలో అధికారం గలవాడు. జ్యేష్ఠత్వంలో ఉన్నదంతా కూడా ఆ పూట ఆకలి, భవిష్యత్తులో నాయకత్వం. ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు యాసోకి, ఈ ఎర్రని వానికి? చూడండి, నేను చచ్చిపోబోతున్నాను, జ్యేష్ఠత్వంతో నేనేం చేసుకోను, చచ్చిపోతా, జ్యేష్ఠత్వం నేనేం చేసి నాకేమవుతుంది అన్నాడు. అలా కుదరదు. జ్యేష్ఠత్వం కొరకు నువ్వు నాకేం చేయాలి? ముందుగా ప్రమాణం చేయదు నీదే అని. జ్యేష్ఠత్వపు హక్కుని ఆయన ఏం చేశాడు? ప్రమాణం చేసి అమ్మేశాడు. యాకోబు ఏం చేశాడు? వాస్తవానికి జ్యేష్ఠత్వమును చిన్నవాడు తీసుకోవాలా? పుట్టిన పెద్దవాడిదే జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వపు హక్కు ఎవరిదండి? పెద్దవాడిదే. కానీ ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కు మొదట కడుపులో నుండి ఎలాగా రాలేకపోయాను నేను, బయటకు వచ్చే కన్నా పోరాడతాను. గమనించండి, యాకోబు జీవితంలో మ్యాక్సిమం పోరాడుతూనే ఉన్నాడు. దేనికోసం పోరాడుతున్నాడు తెలుసా? లాక్కోవడం కొరకు. యాకోబు అనేటువంటి పేరుకి మనకు అర్థమయ్యే భాషలో పక్క డెఫినేషన్ ఏంటంటే లాక్కునేవాడు, లాక్కోవడం. గర్భంలో నుండి లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ
అక్కడ పోరాడాడు, గర్భంలో పోరాడాడు, గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు పోరాడాడు, బయటకు వచ్చినాక ఎదిగిన తర్వాత కూడా, అంటే ఎదురు చూస్తూ ఉన్నాడు అవకాశం కోసం. నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడుగగా యాసవ్ అంటున్నాడు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకన్నా. అలా కుదరదు. ఇప్పుడే దాన్ని ప్రామిస్ చేసి నువ్వు నాకు ఇచ్చేస్తే నీ ఆకలి నేను తీరుస్తా. చూడండి, దాని విలువ, జ్యేష్ఠత్వపు విలువ అర్థం కానటువంటి యాసావు ఏం చేశాడు తెలుసా? తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. చదవమ్మా. యాసావుకి అతడు తిని త్రాగి లేచిపోయాను. అది యాసావు ఏం చేశాడు? తృణీకరించాడు. సో ఇప్పుడు మొదటిగా మనము యాకోబు చేసినటువంటి పనుల్లో యాకోబు పట్టుకునేవాడు, గుంజుకునేటువంటి వాడు అనడానికి నిదర్శనాన్ని మనము చూసాం. తర్వాత 27వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో నా కుమారుడా అని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో నేను, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినం ఏదో నాకు తెలియదు. జాగ్రత్తగా వినాలండి అందరూనే, ఒక చిన్న ఇంటర్లింక్ ఉండదు ఇందులో. నా మరణదినం ఏదో నాకు తెలియదు కాబట్టి నీ అంబుల పొదని, నీ విల్లును తీసుకుని ఎక్కడికి పోయండి? అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము దెమ్ము, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నేను తినుటకై నాకు ఇష్టమైన భోజనమును, రుచిగల భోజనం సిద్ధపరిచి, నేను చావక మునుపు నేను దీవించి చచ్చిపోతాను, నేను నిన్ను దీవించడానికి నువ్వు నన్ను తృప్తిపరచు. ఎలా తృప్తిపరచాలంటే, నీ అంబులి పొద్దును తీసుకుని నువ్వు అడవికి పోయి నాకు ఇష్టమైనటువంటి మాంసమును తీసుకుని వచ్చి వండి తీసుకుని వచ్చి పెట్టి నన్ను తృప్తిపరచు. నేను బహువృద్ధుడును, ఎప్పుడు పోతాను నాకు తెలీదు, ఈలోపే నేను ఏం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చదువునానా. రెబెకా వినుచుండెను, ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను. చాలు, దేవునికి స్తోత్రం. ఎవరు విన్నారు ఇప్పుడు విషయం? తల్లి విన్నది. తండ్రి తనకిష్టమైన కుమారుడితోటి, కుమారుడి ద్వారా ఏ విషయంలో సంతృప్తి పరచబడుతున్నాడో అదే తృప్తిని చివరిగా ఒక్కసారి పొందుదాం. నా మరణం ఎప్పుడో నాకు తెలీదు, జ్యేష్ఠత్వపు హక్కుల్లో నుంచి వస్తున్నటువంటి ప్రతి దీవెనను నేను నీకు దీవించి ఇస్తాను. ఇక్కడ కొంతమంది పిల్లలకి ఇప్పుడు అర్థం కాదు. తల్లిదండ్రుల దీవెనల కొరకు అర్థం కాని వాడికి ఈ సబ్జెక్ట్ అసలే అర్థం కాదు. మన పైన తల్లిదండ్రుల దీవెన చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తండ్రి దీవెన చాలా ఇంపార్టెంట్. ఫాదర్ బ్లెస్సింగ్ అనేటువంటిది మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్తుంది. తండ్రి దీవెన. అందుకోసమే ప్రతి తండ్రి దీవించే తండ్రిగా ఎదిగి ఉండాలి. భ్రష్ట తండ్రిగా, సోమర తండ్రిగా, దేవుని భయం లేని తండ్రిగా ఉండకూడదు. దీవెన అనేటువంటిది తండ్రి దగ్గర నుంచి పాస్ అవుతుంటుంటుంది. ఆరంభము నుంచి చూస్తే పరలోకపు తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి దీవెన వచ్చింది. ఆ మొదటి తండ్రుల దగ్గర నుంచి తర్వాత ఉన్నటువంటి ప్రతి తరములోనికి దీవెన పాస్ అవుతూ వెళ్తుంది. తల్లులు, భార్యలు మీరు అర్థం చేసుకోవాలి తండ్రులకి ఉన్నటువంటి విలువ. తండ్రులు మనం కూడా అర్థం చేసుకోవాలి మనకున్నటువంటి విలువ. దాన్ని కాపాడుకుంటూ మనము మన కుటుంబాలను ఏలువారమై ఉండాలి. కుటుంబాన్ని ఏలలేనటువంటి వాడు ఇంక దేన్ని ఏలలేడు. కుటుంబాన్ని ఏలుట అంటే అర్థమేంటో తెలుసా? కుటుంబం అంతటిని కూడా ఆర్డర్లోకి తీసుకురావడం.
సో ఈ ఆది ఆది నుంచి వస్తున్నటువంటి ఒక చక్కటి క్రమశిక్షణే తండ్రి బ్లెస్సింగ్స్, తండ్రి యొక్క దీవెన. చెప్పండి, తండ్రి యొక్క దీవెన. ఈ దీవెనల కొరకు బాగా ఎరిగినటువంటి వారు ఏసావు, యాకోబు ఇద్దరు కూడా. కానీ ఏసావు తన ఆకలి కొరకు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అనేటువంటిది రికార్డులోకి వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏసావుతో ఏం చెప్తున్నాడు? నేను ఈ సంగతి తెలీదు. ఎవరికి తెలీదు? ఇస్సాకుకి జ్యేష్ఠత్వమును తమ్ముడికి అమ్మేశాడు ఒక పూట ఆహారం కొరకు అనేటువంటి విషయము తండ్రికి తెలీదు. కానీ తండ్రి తన కుమారుడైనటువంటి ఇష్టమైనటువంటి ఏసావుతోటి మాట్లాడుతున్నాడు. అంటాడు, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు నన్ను తృప్తిపరచు. ఎలా తృప్తిపరచాలంట? మళ్ళీ ఇక్కడ కూడా ఏమోట? ఆహారమే. ఏసావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినప్పుడు ఏంటి కారణము? ఆహారమే. ఇప్పుడు ఇస్సాకు తన పెద్ద కుమారుని దీవించడానికి అవసరమైంది కూడా ఆహారమే. ఈ విషయం ఎవరు విన్నారు? ఇప్పుడు ఏసావు అంబులు తీసుకుని అడవికి పోయాడు. అడవికి పోగానే తల్లి విని ఏం చేస్తుందో చూద్దాం. యాకోబు జీవితంలో తల్లి పాత్ర ఇక్కడ చూస్తాం. నెంబర్ 2, మొదట యాకోబు పాత్ర చూసాము. యాకోబు పాత్ర అయిపోలేదు, కానీ యాకోబు జీవితంలో వస్తున్న పాత్రలను మనం చూస్తున్నాము. యాకోబు జీవితంలో తల్లి పాత్ర 6వ వచనం చదువుదాం. తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ అన్నయ్యన ఏసావుతో మృత్యు పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు, తల్లి చెప్తుంది, నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి తెమ్ము. నీ తండ్రికి ఏ టేస్ట్ ఇష్టమో నాకు తెలుసు. తల్లులు తండ్రులకి ఏ టేస్ట్ ఇష్టమో పిల్లల కంటే మీకు బాగా తెలుసు. కానీ మీరు రోజు రుచిగా చేయరు. ఏదైనా దోచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ రుచిని బయటకు తీస్తారు. వీళ్ళకి తెలుసు, చిన్నగారికి దయమనం ఎలా చేస్తే రుచిగా ఉంటుందో తెలుసు. మీరు తిన్న రుచి కాదు, మీకు ఇష్టమైన రుచి ఆవిడకి తెలుసు. అది అస్తమానం చేయదు. అది యాకోబుకు అవసరమైనప్పుడు మాత్రం అది చేస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటది? 2 మేకపిల్లలను తీసుకురా, నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజము అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని తీసుకొని పోవలను. అందుకే యాకోబు అంటున్నాడట, ఆయనకి రోమాలు ఉన్నాయి ఒంటికి, నేనేమో మామూలుగా సాఫ్ట్గా ఉంటాను. నేను సాఫ్ట్గా ఉంటాను, అన్నకి ఒళ్ళంతా రోమాలు ఉంటాయి కదా. నన్ను ఒకవేళ పట్టుకుని చూస్తే అప్పుడు అతని దృష్టికి నేనేమైపోతాను అంటే నేను దొరికిపోతాను. నేను ఇప్పుడు ఏమైపోతాను? దొరికిపోతాను. అప్పుడు నాకేం వస్తుందమ్మా ఆశీర్వాదం? ఒకవేళ నా తండ్రి తడివి చూశాడు అనుకో, నువ్వు చేసిన వంట నేను తీసుకెళ్తాను, నేను తీసుకువెళ్ళిన తర్వాత కుమారుడా నేను దీవిస్తారని పట్టుకున్నాడు అనుకో, పట్టుకున్నప్పుడు నా నున్నని చర్మం దొరికిందనుకో, అప్పుడు నా మీదకి శాపమే కానీ దీవెన వస్తుందా? నా కుమారుడా ఆ శాపం మీద నా మీదకి రాని, నా మాట మాత్రం విను, పోటీ వాటికి ముందు అది తీసుకురా. చక్కగా వెళ్ళాడు, 2 చక్కటి మేకపిల్లలను తీసుకుని వచ్చాడు. ఇష్టంగా ఏం కలపాలో తెలుసు.
ఎక్కడ నొక్కాలో తెలుసు వీళ్ళకి. దేవునికి స్తోత్రం. ఇష్టమైన, తండ్రికి ఇష్టమైన అంటే అవి కూడా ఉన్నాయి. జనరల్గా చేసే మెనూస్ ఉంటాయి, ఇష్టమైన మెనూస్ కూడా ఉంటాయి. భర్తలు మీ ఇంటికి వెళ్ళాక అడగండి ఒక్కసారి, నాకు ఇష్టమైంది ఏంటో ఒకసారి చెప్పాను అని అంటే ఎమ్మటే రివర్స్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, నాకు ఇష్టమైంది ఏంటో చెప్పాను. ఎక్కడ దగ్గర ఎక్కడ దగ్గర ఫోన్లు అడిగాడు కదా చెబుదాం, తృప్తిపరుద్దాం అని ఏమాత్రం ప్రయత్నం చేయరు. ఇమీడియట్ రివర్స్ టెస్ట్ ఏంటంటే నాకు ఇష్టమైందో చెప్పేటో చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. ఉదయం లేచి ఆ పని ఈ పని వంట పని నీది కాదు కదా, కాబట్టి నీకు తెలీదు. దొరికిపోతాం, వద్దులేండి. వాళ్ళు కాలుకేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలుకేస్తారు. హేమక్కుందా? దేవునికి స్తోత్రం. ఏమంటే చదువునమ్మా తర్వాత. సిద్ధపరచను, అదే ఇంట్లో ఫుడ్ రెడీ చేసింది. ఫుడ్ మాత్రమే కాదు, ఇప్పుడు యాకోబు చెప్పిన కంప్లైంట్ ఏంటి? నువ్వు ఫుడ్ ఇస్తావు, సరే మమ్మీ నేను తీసుకువెళ్తాను. నేను తీసుకువెళ్ళి ఇదిగో డాడీ అని అక్కడ పెట్టిన తర్వాత ఆయన నన్ను తాకి నన్ను దీవిస్తున్నప్పుడు నా నొన్నటి సర్వం, నా జొన్నటి తోలు దొరికింది అనుకోండి, ఇంకా నా బతుకు దీవెనే ఉంది, మొత్తం శాపమే. అంటే దానికి కూడా ఆల్టర్నేట్ ప్లాన్ చేసింది తల్లి. తర్వాత ఏం చేస్తుంది చూడండి, ఇంట్లో ఏసావు వాడుకునేటువంటి సొగసైన వస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసి వస్త్రములో ఉన్నటువంటి వాసన ద్వారా పసిగట్టకుండాన్నట్లు వస్త్రాన్ని మార్చేసింది, తొడిగించేసింది. ఏదైతే మేక పిల్లని తీసుకుని వచ్చి బలిగా చేసి దాన్ని వండిందో, మేకలను వధించి వండిందో, ఆ మేక తోలును తీసి అతని చేతులకి కట్టిందట. ఆ నునుపు భాగాలని రోమాలుగా మార్చేసిందట మేక తోలుతోటి. తాను సిద్ధపరిచినటువంటి రుచిగల భోజనమును అతడు ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. చూడండి, ఇక్కడ ఒక్క విషయం గమనిద్దాం. ఇప్పుడు మనం తల్లి పాత్ర మాట్లాడుకుందాం. జ్యేష్ఠ కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది. తండ్రి ఎవరిని ఇష్టపడుతున్నాడు చెప్పాలి? ఏసావుని. తల్లి ఎవరిని ఇష్టపడుతుంది? ఇద్దరు పిల్లలే కదా. మరి ఇక్కడ ఏంటి పార్షాలిటీ? మీరు గమనిస్తున్నారా? పక్షపాతం ఏంటి? సమస్య తండ్రి జ్యేష్ఠ కుమారుడి మీద పెట్టాడు, ఓకే, కానీ ద్వితీయ కుమారుడి మీద దృష్టి లేదు. తల్లి చిన్న కుమారుడి మీద దృష్టి ఉంది, పెద్ద కుమారుడి మీద దృష్టి లేదు. అంటే ఒకటి, తల్లులు తండ్రులు మీరు చూపించేటువంటి ఫేవరిజము ఎంత ప్రమాదమో తెలుసా? ఇద్దరు బిడ్డలకి సమానమైనటువంటి ప్రేమను చూపించగలిగేటువంటి తల్లిగా తండ్రిగా ఉండాలి. ఎందుకు ఈరోజు సహోదరుల మధ్య సహోదరీల మధ్య ఎందుకు సమస్యలు వస్తున్నాయో తెలుసా? మనకి చెప్పకుండానే వాళ్ళ లోపల ఒక సమస్య క్రియేట్ అవుతుంది. ఇటువంటి ఒక చిన్న తేడా క్రియేట్ అవుతుంది. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, యాకోబు మొదటి నుంచి అటువంటి స్వభావం కలిగిన వాడే, కానీ తల్లి ఏం చేయాలి? బయటకు వచ్చాక సవరించాలి. కానీ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? ప్రోత్సహించింది. దేని విషయంలో ప్రోత్సహించింది? ఇతరులది పట్టుకోవడం, గుంజుకోవడంలో ప్రోత్సహించింది. తర్వాత ఇంకా దేనిలో ప్రోత్సహించిందండి? నెక్స్ట్ వర్డ్ స్కామింగ్, అంటే వలలు పన్నుటలో. ఇప్పుడు ఇందాక చెప్పాడు, ఆయనకి చిన్న భయం పుట్టింది. ఏం భయం పుట్టింది? నన్ను తడిమి చూస్తే దీవెన పోను, శాపమే మిగిలినమ్మా నాకు అన్నాడు. అక్కడ కూడా తల్లి ఏం చేసింది? వస్త్రము మార్చింది, వాసన మార్చేసింది,
తాకుతున్నప్పుడు వస్తున్నటువంటి ఆ నునుపైన చర్మము లేకుండా మేక చర్మము కప్పేసి ఎటుగా ప్రోత్సహించిందండి తల్లి? స్వార్థాన్ని ప్రోత్సహించింది. స్వార్థాన్ని ప్రోత్సహించింది. తల్లులు జాగ్రత్త, తండ్రులు జాగ్రత్త. ఈరోజు ఒకవేళ ఈ వాక్యం విని ఇప్పుడు ఒకవేళ నువ్వు సరిచేద్దాం అనుకుంటే సరిచేయబడరు. సో కాబట్టి వాక్యంలో ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 12 అధ్యాయం మొదటి మాటలో ఏమంటాడంటే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. శిక్షను ప్రేమించువాడు, శిక్షను అంటే అర్థం ఏంటి? కట్టి కొట్టడం కాదు. శిక్ష మీన్స్ మనల్ని సరిచేయుటను ప్రేమించడం. అందుకే ప్రారంభంలోనే పిల్లలకి చెప్పాను, నా మాట కటువుగా ఉండొచ్చేమో కానీ జస్ట్ సరి చేస్తున్నాను మిమ్మల్ని. పగ ద్వేషాలు ఏమీ లేవు, పర్ఫెక్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరేం చేయాలంటే ఇప్పుడు దాన్ని నొచ్చుకోకుండా, మీరు పాడేటప్పుడు సరిగా ప్రాక్టీస్ చేయట్లేదు, మిమ్మల్ని తిడితే మీరు అలిగి వెనక్కి ఆగిపోతున్నారు, చేయవలసిన పనిని, దేవుడు మీకు ఇచ్చిన పనిని, బాధ్యత విస్మరించి మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇటువంటి విషయాల్లో మీకు ప్రోత్సాహం ఉండకూడదు, మీరు ముందుకు రావాలి అని కటువుగా నేను చెప్పి ఉండొచ్చు. కానీ ఇది శిక్ష. శిక్షను ప్రేమించువాడట జ్ఞానమును ప్రేమించువాడు అని వాక్యం ఉంది. కుమారుని యొక్క మన్నన, లేదంటే కుమారుడు మా అమ్మ మంచిది అని అనడం కొరకు కుమారునికి నువ్వు సపోర్ట్ చేస్తే, రీసెంట్గా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఇక్కడే ఒక పక్కన మన ఏం ఏరియా అనేది పక్కన సాయినగర్ ప్రాంతంలో ఎత్తు ప్రాంతం నుంచి ఇలాగా ఇద్దరు వస్తూ ఉన్నారు. మరి సంథింగ్ ఏమైందో తెలీదు, ఇద్దరు సడన్గా గుద్దుకున్నారో లేదంటే ఏమైందో తెలీదు. ఒకడు ఒక బైక్ కింద స్టక్ అయిపోయాడు, ఇంకొకడు పాపం దాన్ని లేపలేకపోతున్నాడు, ఈడు బక్కోడై ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. ఈ బైక్ కింద స్టక్ అయిపోయి ఉన్నటువంటి వాడు తల్లి పైనుంచి పరిగెట్టుకుని వచ్చి ఈ పైన బైక్ లాగుతున్న వాడిని చెంపలు పగలు కొడతా ఉంది. మాకు రీజన్ అనవసరం, నా కొడుకు కింద ఉన్నాడు, నువ్వు పైన ఉన్నావు. నా కొడుకు కింద ఉన్నాడు, నువ్వు పైన ఉన్నావు. చెంపలు కేసి కొడుతూనే ఉంది. పాప మా ఆడు గంజాయి తాగి, సిగరెట్లు తాగి, అవి తాగి, ఈ తాగి వీక్ అయిపోయి ఉన్నాడు. ఈ బండి లేపెట్టాడు, బలం సరిపోట్లా అంటున్నాడు కానీ బండి రావట్లా. అది పోనీ బ్యాలెన్స్ రోడ్ కాదు, ఇలా ఇలాగా స్లోప్ ఉంది. ఈడేమి కింద ఉంటే అమ్మ బాబోయ్ బాబోయ్ అంటున్నాడు. తల్లి పరిగెత్తుకుని వచ్చి చేసిన పని ఏంటో తెలుసా? ఆడికి కొంచెం బలంగా ఉంది తల్లి, ఆ మొక్క చెయ్యెత్తే బండి లేపేయచ్చు, ముందు బండి లేపాలిగా. ఏసి కొడుతూనే ఉంది వీడిని. వీడు నేను ఉన్నాం అక్కడ. నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే, తల్లులు ఇలాగే ఉంటారా? న్యాయాల్ని, సమతుల్యతని చూడరా? కొడుతూనే ఉంది. ఆ పైన ఎత్తేటోడు కూడా ఇంకో తల్లి కొడుకేగా. కానీ ఇక్కడ గమనించండి, నీ కుమారుని నువ్వు చూసే విధానంలో నువ్వు అనుకుంటావు అది ప్రేమ అనుకుంటావు, నువ్వు ప్రేమ అనుకుంటావు. అది ప్రేమ కాదు, అది నువ్వు చెడు మార్గాలకి ప్రోత్సహించడం. ప్రేమించే తల్లులు వేరుంటారు. హిజ్కియా తల్లి కోసం ఒకరోజు మనం మాట్లాడుకున్నాం కరోనా టైంలో. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. తండ్రులు దుర్మార్గులైన కుమారుల్ని క్రమశిక్షణలో పెట్టినటువంటి తల్లులు కూడా ఉన్నారు. నువ్వు అటువంటి తల్లిగా ఉండాలి. ప్రేమించే తల్లి హన్నా, నువ్వు అటువంటి తల్లిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? స్వార్థాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఒక తల్లిగా ఉన్నావు. కుట్రలు పన్నుటకు ఇంకా కొత్త ఆలోచనలు నువ్వు ఇస్తూ ఉంటున్నావు. అంత మాత్రమే కాదు, దోచుకునేటువంటి ఆ పనిని నువ్వు ఇంకా నేర్పరితనాన్ని పెంచుతున్నావు. విషయం ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కుని జ్యేష్ఠుడికి ఇవ్వాలనేటువంటి ఒక జ్యేష్ఠత్వపు దీవెనను జ్యేష్ఠుడికి ఇవ్వాలనేటువంటి ఒక తండ్రి తపనను, లేదంటే తండ్రి యొక్క ఆలోచనను దొంగచాటుగా విని, లేదు అది అతనికి చెందకూడదు, అది నీకు చెందాలి నా కుమారుడా, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఆ దీవెనల చాటున బాగా ఉండాలి. తల్లి పాత్ర సరిగా లేకపోతే అది గొప్ప ప్రమాదంగా మారిపోతాయి. మీకు పోను ముందుకు వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చూడండి 18వ వచనం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, ఎవరు నా తండ్రి అని ఎవరు పిలుస్తున్నారు? యాకోబు తల్లి సిద్ధపరిచినటువంటి ఆహారం తీసుకుని వచ్చి నా తండ్రి అని పిలవగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరమని అడిగాను. డౌట్ కొడతా ఉంది, ఎందుకంటే మా కుటుంబంలో మోసగాడు ఉన్నాడు. అర్థమవుతుందా? మా కుటుంబంలో ఒక మోసగాడు ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా రా నా కుమారుడు అనలా, నువ్వెవరివి. అందుకు యాకోబు, నేను యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. ఇదంతా ఎటువంటిదండి? ఇది ఇందులో వాస్తవం ఎంత ఉంది? 1% కూడా వాస్తవం లేదు. మొత్తం అబద్ధం, మొత్తము అబద్ధం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, డౌట్ రానే వచ్చింది. నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికేనని అడుగగా, ఇది ప్రమాదకరమైనటువంటి మాట. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా ఇటువంటి ప్రమాదకరపు ఆలోచనలు ఉంటాయి. గద్దింపును అసహించుకున్నటువంటి వారు, మాట వినని వారు, త్రోవ తొలగిపోయినటువంటి వారు, కానీ సంఘాల్లోనే ఉంటూ ఈరోజు సంఘ పెద్దలుగా చలామణవుతున్నటువంటి వారు, లేదంటే ఎదిగినటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి వారు, వాక్యమును పెడత్రోవను పెట్టి వాక్యమును వినకుండా వారికి నచ్చినట్టుగా దేవుని సన్నిధికి వచ్చిపోతున్నటువంటి వారికి స్వభావాలు ఎలా ఉంటాయి తెలుసా? వారికి గనక దేవుడు ఇటువంటి విషయాల్లో గద్దిస్తున్నాడమ్మా, మాట వినంటే దేవుడు నాకు కూడా చెప్పాడు అంటాడు ఒకడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడు. జాగ్రత్త సుమి, దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి మాట నీకు ఖచ్చితత్వముతో మాట్లాడాల్సినటువంటి మాట. యాకోబు ఏమంటున్నాడు తెలుసా? ఇస్సాకు అన్నాడు, ఇంత శీఘ్రముగా ఎలా పట్టుకొచ్చావయ్యా అని అడిగితే, నీ దేవుడైన యెహోవా దేవుడు రప్పించాడా? నీ కుయుక్తి రప్పించిందా? యాకోబు మోసగాడు ఎందుకయ్యాడు? ఎందుకు కాదా? ఎందుకు కాదా అండి? దేవుడు రప్పించాడా నీ ముందుకి? నీ స్వార్థం రప్పించిందా? నిన్ను తప్పుదారి పట్టిస్తున్నటువంటి నీ తల్లి రప్పించిందా? దోచుకోవాలనేటువంటి నీ ఆలోచన రప్పించిందా? అన్నను లెక్క చేయలేనటువంటి నీ అహంకారం రప్పించిందా? లేదంటే ఫేవరిజం చూపిస్తున్నటువంటి నీ తల్లి స్వార్థ ప్రేమ రప్పించిందా? ఏది రప్పించింది? దేవుడు రప్పించాడా? అబద్ధం. చూడండి, ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఎంత ధైర్యాన్ని ప్రదర్శించాడో. చాలాసార్లు, ఒకసారి నీ మాట నన్ను చెప్పనండి, చాలాసార్లు దేవుని పేరు చెప్పి వాడుకుని దగా చేయడం అంటే ప్రజలకు ఎంత ఇష్టమో. ఈరోజు సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో దేవుని పేరు చెప్పి దగాకారులు బయలుదేరిపోయారు. ఇది గొప్ప ప్రమాదం. ఇది మనకు ఆశీర్వాదము ఎంత మాత్రమో కాదే కాదు. దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు అంత మాత్రం. ఇప్పుడు యవనస్తుల దగ్గరికి వద్దాం. దేవుడి అమ్మాయిని చేసుకోమన్నాడు, దేవుడి అబ్బాయిని చేసుకోమన్నాడు. దేవుని సన్నిధిలో అబద్ధాలాడడానికి తెగిస్తే నెక్స్ట్ మనం చూద్దాం ఎంత ఘోరంగా ఉంటుందో. దేవుని భయం ఇస్సాకుకి తెలుసండి. దేవుని భయం ఎవరికి తెలియలేదు తెలుసా? రెబెకాకు తెలియలే. పిల్లలు ఎక్కువ ఎవరి చాటున ఉంటారు తెలుసా? తల్లి చాటున ఉంటారు. ఏమనుకోకుండా క్షమించండి, ఈరోజు మన పిల్లలు త్రోవ తప్పుతున్నారంటే 80% తల్లి పాత్ర ఉంటుంది అక్కడ. తల్లులు నా మీద కోపం పెట్టుకున్నా నేను ఖచ్చితంగా చెప్తా 80% తల్లి పాత్ర ఉంటుంది. మళ్ళీ మిగిలిన 30% ఎందుకంటే అంటే తండ్రి పట్టించుకోకపోవడం వల్ల. అబ్జర్వ్ చేయాలి. తండ్రి పాలన అంటాడు. సరైన కుటుంబమును ఏలుట అంటే అర్థమేంటో తెలుసా? టైంకి నేను కూర్చున్నాను, ముందుగా అన్నం పెట్టండి, టైంకి నేను వచ్చాను పక్కేయండి, టైంకి వచ్చాను కాలుగా, ఇది కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటి చూడాలి.
కొన్నిసార్లు తండ్రులు గద్దిస్తూ ఉంటుంటే తల్లులు వచ్చి అడ్డుపడతా ఉంటుంటారు. ఇది రాంగ్. ఇది ఫ్యామిలీ సరైనటువంటి రూట్లోకి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే వీరికి స్పిరిచువల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేకపోవడమే. వాస్తవానికి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మనం చేసుకుంటున్నాం. మనకి కర్త కర్మక్రియ అంతా కూడా దేవుడైతే వాడుకుంటున్నటువంటి పాత్రను నేనైతే వింటున్నాయి మన కుటుంబాలు. సరిచేయబడడం మనకి సరిచేయడం ఆయనకు వచ్చు, కానీ సరిచేయబడడం మనకి రాకపోతే మనము భ్రష్టులం అయిపోతాం, మనం మోసగాలం అయిపోతాం, మనము దోచుకుని వారం అయిపోతాం, మన మాట వినని వారం అయిపోతాం. జ్ఞానము వారికి అసహ్యమాయను, చెడుతనము వారికి ప్రీతికరమాయను అంటాడు. జ్ఞానము అంటే ఏంటో తెలియదు నీకు, చెడుతనం అంటే కూడా ఏంటో తెలియదు నీకు. ఎందుకంటే నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావు కాబట్టి. దేవుని అధికారము నీ పైన లేకుండా పోయింది. సో దయచేసి దేవుని బిడ్డలారా అర్థం చేసుకుందాము. ఘోరమైనటువంటి అబద్ధం మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి 24వ వచనంలో ఇంకో మాట అంటాడు. యాసావు నా కుమారుడవు నీవేనా అని అడుగగా, చూడండి ఆయన మరలా యాసావు అంటున్నాడు, యాసావు అని నా కుమారుడవు నీవేనా. నేను జబ్బు కలవాలా అన్నా, కానీ స్వరం ఎక్కడో తేడా కొడుతుంది. ఇక్కడ ఒక ఇంగ్లీష్ వెర్షన్లో ఒక మాట ఉంటుంది చూడండి. అదే మాట ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుందంటే, అగైన్ హీ ఆస్కెడ్ ఆర్ యూ రియలీ మై సన్ యాసవ్ అండ్ హీ రిప్లైడ్ ఐ యామ్. ఎస్ ఐ యామ్ అంటాడు. అంటే అవును నేనే, ఏ మాత్రము సందేహం లేకుండా నేనే. నీకు ఒకసారి గద్దింపు వచ్చినప్పుడు ఆగి ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకుని ఇది సరి చేసుకునేటువంటి అవకాశాలు ఇవి. నువ్వేనా అని అంటే సరి చేసుకునే అంశాలు అక్కడి. నిన్ను నువ్వు ఎంత మాత్రము తగ్గించుకొనక ఎస్ నేనే అన్నావంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు నీ భ్రష్టత్వంలో. అక్కడ ఏమనంటే నిజముగా నువ్వేనా, అంత డౌట్ ఎందుకు వచ్చింది? ఆయనకి డౌట్ ఉంది, మోసము జరుగుతుంది అనేటువంటి డౌట్ ఉంది. కానీ నిజముగా నువ్వేనా? నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఇది బైబిల్లో లేదు కానీ నా పర్సనల్ క్వశ్చన్, నాకు నేను వేసుకున్న క్వశ్చన్, ఎందుకు ఇస్సాకు 2 కుమారులు వచ్చేదాకా ఆగకూడదు అని? ఎందుకు ఇస్సాకు 2 కుమారులు వచ్చే వరకు ఆగకూడదు చెప్పండి? ఆగొచ్చు కదా. ఇస్సాకు ఎందుకు ఆగలేదంటారు? అక్కడ మొదటి నుంచి ఏం జరుగుతుందంటే, తల్లితో ఎప్పుడు చిన్నవాడు గడపడము, తండ్రితో ఎప్పుడు పెద్దవాడు గడపడమే. అక్కడ తేడా కొట్టింది. తేడా ఎక్కడ కొట్టింది? ఇస్సాకుతో ఎప్పుడు కూడా యాసావు గడపడము, రెబెకాతో ఎప్పుడు కూడా యాకోబు గడపడమే అక్కడ తేడా కొట్టింది. 1 minute. మన ఫ్యామిలీలో ఆశీర్వాదకరమైనటువంటి 2 సమయాలు చెప్పగలరా మీరు? మన కుటుంబంలో నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా లోపల? వాక్యం వినండి. వాక్యం వినకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు. మళ్ళా చెప్పకండి యూట్యూబ్ ఉంది కదన్నా అని అనకండి. యూట్యూబ్లో ఓపిక్గా చూసేంత సీన్ మీకు లేదని నాకు తెలుసు. ఎవరో బతుకు పాడైపోయి చావు అంచుల దగ్గరికి వెళ్ళినోడు యూట్యూబ్ ఆన్ చేసుకుని చూస్తాడు మాకేమన్నా పరిష్కారం ఉందని. మీకేం లేదు కదా, హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్. మీకు వాక్యాలు ఏం అవసరం లేదు. మీకు ఎలా ఉండాలంటే షార్ట్ కూడా ఇంకా షార్ట్గా ఉండాలి, అవునా కదా? షార్ట్ పొరపాటున 1 minute దాటిందంటే టింగ్ అంటాం. కొని ఇది మంచి మాట అనుకున్నాం అనుకో, పొరపాటున మనం చేసే పని ఏంటో తెలుసా? షేర్. పూర్తిగా కూడా చూడం, షేర్ కొట్టేసి వెళ్ళిపోయాం, పక్క వెళ్ళిపోతాం. అమ్మ నలుగురు కొట్టేసి 4 మారిపోతారు.
నీ మారవు, నీకు లేదు మార్పు, నీకొద్దు వాక్యం. గ్రూపుల్లో వాక్యాలు పెట్టేవారులారా, గ్రూపులకి ముందుండి మాదిరికరంగా నడిస్తేనే గ్రూపుల్లో వాక్యాలు పెట్టండి. మంచి కొటేషన్ దొరికితే గ్రూపుల్లో తోసేయడమే. మనకు వద్దా? మన ఇంట్లో బోర్డు కట్టి పెట్టుకోవాలి. అవి మీకే, ప్రజలకు కాదు. వాట్సాప్లో వచ్చే కొటేషన్స్ మీకు కాదు. అర్జెంటుగా నీ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది దాన్ని పాస్ కొట్టేసి నీ ఫోన్ క్లీన్ చేసేయకండి, అది దుర్మార్గం. ఎక్కడున్నాం మనం? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫ్యామిలీలో టూ వాల్యుబుల్ విలువైనటువంటి ఆ 2 సమయాలు మనకి దేవుడిచ్చాడు. ఆ 2 సమయాలని మిస్ అవ్వడమే మన ఫ్యామిలీస్లో ఇటువంటి ఒక ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడం. ఇది చిన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎదుగుతున్నప్పుడే తేడా వస్తుంది. 128వ కీర్తన తీయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, చాలండి దేవునికి స్తోత్రం, నీ పిల్లలు ఒలీవ మొక్కలు అన్నది ఎక్కడ ఉంటారట? భోజనపు బల్ల చుట్టూ. మనము దీవించబడే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ దైవజనుడు చెప్పేది మీ ఆత్మలకు శ్రేయస్కరమైనది, మీ ఫ్యామిలీకి, మీ ఫ్యూచర్కి ఇది చాలా ఉపయోగకరమైందని మీకు అనిపిస్తే ఇది తీసుకోండి. ఫ్యామిలీ కలిసి కూర్చుని భోంచేయండి, ఫ్యామిలీ కలిసి కూర్చుని ప్రార్థన చేయండి. తల్లులు తండ్రులు ఏదో ఆలోచనలో ఒకవేళ ఉండొచ్చు, తల్లులు ఇవి ఇంక్లూడ్ నా భార్యతో సహా, తల్లులు భోజనం టైము, ప్రేయర్ టైము, నీ కుటుంబంలో గుర్తు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ 100% నీదే, 100% నీదే. ఆయనకి లేదా అంటే సమస్య లేదు, అది మీదే, అది మీదే. యాకోబు తప్పటడుగు వేయడానికి, యాసావు వెళ్ళి తండ్రి దగ్గరే కూర్చోవడానికి తల్లి పాత్ర సరిగ్గా లేదు అక్కడ. తండ్రి దేవునితో గడపాల్సినటువంటి సమయాన్ని హ్యాపీగా గడుపుతున్నాడు, కానీ ఎక్కడో మిస్ అవుతున్నాడు, ఒక అంశంలో ఎక్కడో మిస్ అవుతున్నాడు. ఆ మిస్ అయిన పాయింటే యాసావుని దీవెన పొందుకోకుండా చేసేసింది. మరలా చెప్తున్నాను, తల్లులు ఫ్యామిలీ కలిసి కూర్చోవడం, భోజనం దగ్గర కలిసి కూర్చోవడం నేర్చుకోండి. ప్రార్థన కలిసి చేసుకోవడం, ఇది ఖచ్చితంగా ఒక ఇంట్లో తల్లి ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఆ ఫ్యామిలీ 100% స్పిరిచువల్ ఫ్యామిలీ అవుతుంది. ఇది ఖచ్చితంగా బల్లగుద్ది నేను చెప్తాను. ఏ ఇంట్లో స్త్రీ ప్రార్థన చేసే స్త్రీ ఉంటుందో, ఏ ఇంట్లో దైవిక భయం కలిగినటువంటి స్త్రీ ఉంటుందో, మీకు తెలుసా, స్త్రీ బాహ్యంగా శరీరపరంగా బలహీనరాలే కానీ తను తలపెట్టినటువంటి ప్రతి కార్యాన్ని సక్సెస్ చేసుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగింది. నువ్వు అన్ని విషయాల్లో సామర్థ్యవంతురాలుగా ఉంటున్నావు, కానీ దైవికమైనటువంటి విషయాల్లో నువ్వు అన్ఫిట్గా ఉన్నావు, నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావు, నీ ఫ్యామిలీని అన్స్పిరిచువల్ రూట్లో తీసుకెళ్తున్నావు. ఆ రెస్పాన్సిబిలిటీ నీకే ఉంది. భోజనం సమయం దగ్గర మనం ఎందుకు కలిసి కూర్చోలేమంటే ఎక్కడో డిస్టర్బ్ అవుతాం ఏదో అంశంలో. కాబట్టి నా ఇంట్లో 4 మూలల్లోకి వెళ్ళి 4 కూర్చొని తింటా ఉంటుంటాం. అలాగే ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనము కలిసి ప్రార్థన చేసుకోలేం. డిస్టర్బ్డ్ మైండ్ తోటి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే వింటాడా దేవుడు? మనం అనుకుంటాం అది మన సాటిస్ఫాక్షన్. ఆ రాత్రి నేను కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసేసుకున్నాను, నేను ప్రార్థన చేసేసుకున్నాను, అది నా సాటిస్ఫాక్షన్. దేవుడు దాన్ని అంగీకరించలా. నువ్వు ఎక్కడో ఒక చోట కూర్చొని ప్రార్థన చేసేసుకుంటున్నావు, అది నీ సాటిస్ఫాక్షన్. దేవుడు దాన్ని అంగీకరించడమ్మా. దేవుడు అంగీకరించేది ఎక్కడో తెలుసా? దేవుడు అంగీకరించేది ఎక్కడో తెలుసా? చెప్పాలి, మాట్లాడరే. అర్థమైందా మీకు? చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్పండి.
ఇలా పెట్టు కూర్చుంటే ఎలా చెప్పు, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. నవీన్ మాట్లాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలంటే ఏం చేయాలి? కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, భోజనం చేయాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. భోజనాన్ని లైట్ తీసుకుంటున్నారా? నో. మనకి తెలిసి తప్పు చేస్తున్నాం. ఈ వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది, చెప్తున్నా. కలిసి కూర్చోండి భోజన బల్ల దగ్గర, కలిసి కూర్చోండి ప్రార్థన బల్ల దగ్గర. ఫ్యామిలీ ఎలా మారుతుందో చూడండి. నేను మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ మాటను ఇష్టపడండి. దయచేసి ఈ మాటను ఇష్టపడండి. కుటుంబంలో గొప్ప మార్పు తీసుకురాబోతాడు దేవుడు. ఆమెను చెప్పండి. ఏదైనా బలమైన మాట వచ్చినప్పుడు ఆమెను చెప్పి ఒక లాక్ వేసుకోండి, ఇది నాదే అని. ఆమెన్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫేవరిజం, పార్షాలిటీ, స్వార్థం. 25వ వచనం. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగ అతడు తాగాను. చాలండి, అయిపోయింది. వాక్యం అయిపోలేదు, ఈ రోజుకి ఇక్కడ ఆపుతాను. కాబట్టి ఇది నేను కంక్లూడ్ చేస్తున్నాను. యాకోబు సబ్జెక్టు చాలా నేర్పిస్తుంది. నేను చాలా సిద్ధపడ్డాను, కానీ సగమే సిద్ధపడ్డా. చాలా సిద్ధపడితే సగమే అయింది. ఆ సగంలో పావు వంతు మీకు చెప్పే ఈరోజు. ఇంకా నేను సగం సిద్ధపడాలి. మీకు సిద్ధపడిన దాంట్లో పావు వంతే చెప్పాను, ఇంకా 30 వంతు చెప్పాల్సిందా అవసరం ఉంది. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు ఏంటో తెలుసా? యాకోబు యొక్క స్వార్థపూరితమైన, మోసకరమైన, దోచుకునే కుయుక్తి స్వభావం. రెండోది ఆహారము కొరకు ఒకరు జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నారు, ఒకరు జ్యేష్ఠునికి కాకుండా మరొకరిని దీవించి పంపించేశాడు. స్వార్థము, ఫేవరిజం కొరకు జ్యేష్ఠుడికి వెళ్ళాల్సినటువంటి దీవెన తాను ప్రేమించే కుమారుడికి రావాలని తల్లి తప్పుడు త్రోవలో యాకోబుని ప్రోత్సహించడము. ఇంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో గడుపుతూ మరి పరిపూర్ణమైనటువంటి నడిపింపులో లేకుండా ఎక్కడో మిస్ అయ్యాడు ఇస్సాకు. అయినా కూడా అతనికి వచ్చినటువంటి ఒక డౌట్ విషయంలో ఆయన ప్రశ్నిస్తే ప్రశ్నకు తగిన సమాధానం రాలేదు. అబద్ధాన్ని ఆయన రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ అబద్ధము ద్వారానే ఆయన ఆ రోజుని ముగించాల్సి వచ్చింది. సో ఎక్కడ కూడా ఇది దేవుడు మెచ్చేటువంటి సందర్భాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎక్కడా లేవు. ఈ క్యారెక్టర్ని దేవుడు బైబిల్లో ముద్రించి నీ యొద్దకు నా యొద్దకు పంపించాడు. యాకోబు లాంటి వాడికి దేవుడు అయ్యాడు, మీ దేవుడు ఇటువంటి వాడు అని ఎవరన్నా అంటే దానికి సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు యాకోబుని దేవుడు సపోర్ట్ చెయ్యలేదు. యాకోబు చేసిన, రిబ్కా చేసిన, ఇస్సాకు చేసిన లోపాలని స్పష్టంగా మన ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. వీరి కుటుంబాలు దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు అంత దగ్గరగా ఉన్నటువంటి కుటుంబము అన్న లోపాలతో ఉంటే దేవుడు ఒప్పలేదు. నీవు నేను ఎక్కడున్నాం? మనము వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? నీ ఆరాధన అసలు దేవుడు స్వీకరిస్తున్నాడా? నీ ప్రార్థన అసలు దేవుడు స్వీకరిస్తున్నాడా? నీ ఒంటరి ప్రార్థన దేవుడు స్వీకరిస్తున్నాడా? నీ ఒంటరి భోజనాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? దయచేసి అర్థం చేసుకుందాం. ఫ్యామిలీ బ్లెస్సెడ్ ఫ్యామిలీగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు దైవికమైనటువంటి నడిపింపులోనికి రావాలి. మనకి నచ్చినట్టు చేసుకుని చివరికి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటే ఆ ప్రార్థన వట్టి ప్రార్థనే తప్ప నీ జీవితంలో ఏ మేలు చేయదు. మరికొన్ని విషయాలు వచ్చేవారు మాట్లాడుకుందాం. లేచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, విత్తబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి నాయనా యాకోబు
యాకోబు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఈ దినం మాట్లాడుకున్నాం. తప్పు త్రోవలో నడిపించినటువంటి రెబెకా నడిపింపును, దానివల్ల కలిగేటువంటి ఫలితాలను కూడా మేము మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇదిగో తండ్రి, పక్షపాత ధోరణితో పిల్లల్ని వేరువేరుగా ప్రేమించేటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది అనేటువంటిది మరి ఏసావు యాకోబు జీవితాల్లో కలిగినటువంటి పరిస్థితులు, దానికి త్రోవ తీసినటువంటి రెబెకా ఇస్సాకుల మరి వారి యొక్క ప్రవర్తనలు మరి ఎంత ప్రమాదకరంగా వారి కుటుంబంలో వచ్చాయో అవి కూడా మేము మాట్లాడుకున్నాం. అయినా నువ్వు కృపగలిగిన దేవుడవు, ఆ కుటుంబాన్ని విడవలేదు. అటువంటి లోపాలు మా కుటుంబంలో ఉంటే మమ్మల్ని విడవట్లేదు అయ్యా. ఆ లోపాలు వారి జీవితాల్లో చేసావు, మా జీవితంలో కూడా సరి చేయడానికి దినం మాట్లాడుతున్నావు. విని లోబడి నేర్చుకుని మార్చుకుని అయ్యా నిన్ను అంగీకరించి నీ మార్గాల్లో వర్ధిల్లే కుటుంబాలుగా మా కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.